సార్ ఇది ఈ ఎన్నిక కాదు, ఇది పోరు, ఇది పోరాటము మొత్తం మహాభారత యుద్ధంతో పోలుస్తున్నారు బీజేపీ వారు. అంటే ధర్మానికి అధర్మానికి జరుగుతున్న మధ్య పోరు ఇది. మాది ధర్మం అయితే వాళ్ళ అధర్మం, వాళ్ళు కౌరవులు లాంటి వాళ్ళు, మేము పాండవులు లాంటి వారు. చివరిగా ఏం గెలిచిందో మహాభారతంలో తెలుసు కూడా అంటున్నారు. మరి మీరేమంటారు దాని గురించి? నేను 100% ధర్మమే గెలుస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. ఓకే, ఎప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది. ధర్మం వైపు ప్రజలు ఉన్నారు, ప్రజలు గెలవబోతా ఉన్నారు. ఆ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు? వాళ్ళు గెలిచి ఎవరిని గెలిపిస్తారు? ప్రజలు ఇక్కడ అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎప్పుడు కూడా ఈ ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తిని, ఈ ప్రాంతవాసుని, ఈ ప్రాంతంలో ప్రతి సమస్యకు తన సమస్యగా భావించి, ప్రతి సందర్భాన్ని తన సందర్భంగా భావించి, ప్రజలతో కలిసిమెలిసి, పాలలో నీళ్ళలాగా కలిసిమెలిసి ఉండే వ్యక్తి గురించి ఆలోచిస్తారు. కానీ గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే, ఒక 6 నెలల కాలంలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి. మీరు ఇప్పుడు గెలిచి ఈ 6 నెలల కాలంలో మునుగోడులో ఏ అభివృద్ధి సాధిస్తాం అనుకుంటారు? ఇప్పుడు పని చెయ్యాలి అనుకుంటే సమయం అంత ముఖ్యం కాదు. ఈ ఎన్నికల తర్వాత ఇంకా కూడా 1 సంవత్సరం 3 నెలలు ఉండబోతా ఉన్నది. 15 నెలలు. 15 నెలల్లో కావలసినంత అభివృద్ధి చేయొచ్చు. ఆగిపోయిన పనులు ఉన్నాయి, అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇవాళ ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సింది ఉన్నది. ఇంకా ఎన్నో రోడ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంది. అంతెందుకండి, నేను దిగిపోయేసరికి క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసి ఉన్నది మునుగోడులో. అట్లాగనే 30 పడకల ఆసుపత్రి ఇక్కడ మర్రిగూడెంలో ప్రజల వైద్య నిమిత్తం అది నిర్మాణం చేసి ఉన్నది. రెండింటిని కూడా ప్రారంభించుకోలేని ఎమ్మెల్యే ఆయన. ఏ రోజైనా టైం ఇచ్చిండండి ప్రజలకు? ఏ రోజైనా ఈ నియోజకవర్గంలో నిద్రపోయిండండి? ఎప్పుడూ తన కుటుంబం, తన అభివృద్ధి, తన కుటుంబాభివృద్ధి, తన స్వార్థం తప్ప. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిర్రు, ప్రజలకు నేను సేవ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, వెనకబడ్డ ప్రాంతం అనే ఆలోచన లేకుండా తను ఎంతసేపు కాంట్రాక్ట్ల మీద మోజుతోటి, బిల్లుల మీద మోజుతోటి తప్ప ఏ రోజు కూడా ఈ ప్రజల మధ్యకు వచ్చి ప్రజల అవసరాలు ఏందో కూడా తెలుసుకోలేకపోయింది. ఓకే, ఇక్కడ ఒకటే అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, తన రాజీనామా గురించి తను ఒకటే వివరణ ఇస్తున్నారు. నేను అసెంబ్లీలో అడిగినా, బయట అడిగినా మునుగోడు అభివృద్ధి కోసం నువ్వు రాజీనామా చేస్తేనే నీ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అని కేసీఆర్ పదే అనడంతోనే ప్రజల కోసమే, అభివృద్ధి కోసమే రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ రోడ్లు వచ్చాయి, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇది రాజగోపాల్ రెడ్డి ఘనత కాదా అని అంటున్నారు. నేను 2 విషయాలు చెప్తా ఉన్నాను. రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ అంటున్నావు కదా, అన్నదానికి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయండి? నోరు కదా, పావుల ఖర్చు లేకుండా నాలుకతోటి ఏదైనా మాట్లాడవచ్చు కదా అనుకుంటే అది పిచ్చివాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఇప్పుడు 2 విషయాలు. ఏ రోజైనా ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని మనం నిర్మాణం చేసుకొని ఉన్నాం. సంబంధిత మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ ఆసుపత్రిని మనం ప్రజలకు అందజేద్దాం, ప్రజల సేవ కొరకు వైద్యం అందించడానికి ఈ హాస్పిటల్ ప్రారంభించుకుందామని ఎప్పుడన్నా మాట్లాడిండండి? ఏ ఉత్తరం దారునన్నా రాసిండండి? కనీసం ఎమ్మెల్యే క్వార్టర్ను ఓపెన్ అది అది ప్రారంభించుకుందామని అన్నాడండి? ఎంతసేపు ఎప్పుడో ఒకసారి 3 నెలలకు ఒకసారి గంగిరెద్దులోడు వచ్చినట్టు రావటం, మళ్ళీ వాళ్ళు కోపం చేస్తారు. గంగిరెద్దులోడు నా మీద యుద్ధం చేసినా చేస్తారు. అంటే రావటం, అట్లా పోవటం, డూడు బస్వన్న లెక్క. ఉనికి కొరకు ఉనికి కొరకు చేసిన ఆరాటమే తప్ప ఆయన ఉనికి కొరకు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న పాల్వాయి రేవంత్ రెడ్డి గారి కన్నా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మీరు బలమైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? నేనైతే వాళ్ళే బలమైన వ్యక్తులు ఎవరో వాళ్ళు తెలుసుకోవాలి. మీరు బలమైన వ్యక్తి అని అనుకుంటున్నారా? నేనైతే వాళ్ళు 2వ స్థానం కొరకు పోటీ పడతా ఉన్నారని నేను అనుకుంటున్నాను.